పైకి అయితే వచ్చాను. ఇక మనకు ఎదురుగా కనిపిస్తున్నా చూడండి, ఇదైతే హోటల్. అంటే మనకి ఏదన్నా కావాలనుకుంటే ఫుడ్ సెక్షన్ కానీ, మిల్స్ కానీ, ఇంకేదైనా సరే ఇక్కడ దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. ఇగో మన ఎంట్రన్స్ ఇలాగైతే పోవాలి. ఇలా పోతున్న కొద్దీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు ముందుకు మెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇగో ఇదే ఎంట్రన్స్. దీనిపై మెట్ల నుండి పైకి వెళ్ళాలి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ముందుకు కింది సైడ్ పోవడానికి ప్లేస్ ఇది. అంటే ఎప్పుడుకి ఇటు పోలే, ఎంత బాయిలాగుంది. కిందికి చూడండి, ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన కొద్దీ ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే అక్కడికి పోరాదో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఎవరు పోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది మన కోట. దీన్ని మరమ్మతులు చేపడితే చాలా బాగుంటుంది, కానీ దీన్ని ఎవరు మరమ్మతులు చేస్తారు? ఇలాంటి జ్ఞాపకాలు మళ్ళీ పోతాయి, మళ్ళీ దొరికాయి. ఇలాంటిది మళ్ళీ కట్టలేము. ఇంతకుముందు చెప్పాను చూడు ఎంట్రన్స్ అని ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్. మనం ఇలాగే వెళ్ళాలి ముందుకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెళ్తుంటే మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే మెదక్కి కిలాకైతే వచ్చాను. చూడండి ఏ విధంగా ఉందో. ఆనాటి రాజులు కట్టిన కోట ఇది. ఏ విధంగా అయితే చూడండి, ఇప్పటికైతే చెక్కు చెదరకుంటుంది. కొన్ని జాలల్లో కింద పడిపోవడం ఇట్లా ఉన్నది, కానీ చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే చాలామంది వస్తుంటారు దీన్ని విజిట్ చేయడానికి, చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఉందో చూడండి, చాలా క్లియర్గా మంచిగా ఉంది. ఇంకా దీని ఉడక ప్రభుత్వం పట్టించుకొని మరమ్మతులు చేపడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది పైన ఇది కనిపించే ఎంట్రన్స్. ఇది కింద నుంచి ఇంకా తీయలేదు. ఇది పైన కనిపించే ఎంట్రన్స్. నేను ఒక్కనే ఉన్నా, లోపలి వరకు ఎంట్రీ కాలేదు. ఇక్కడ వరకు ఎంటర్ అయినా, ఇక్కడ వరకు మాత్రమే వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కనే ఉన్నా, కొద్దిగా భయం వేసినట్టు అనిపించింది. అందుకే ఇక్కడ వరకే వీడియో కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకసారి వీలున్నప్పుడు మొత్తం పూర్తి వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే వీడియో అయితే పెట్టడం అవుతుంది.